ఎవరికి వారు పరీక్షించుకోండి ఒకసారి. మీకు ఇంకొక వ్యక్తి కలిశాడంటే మీరు మరల ప్రభువులో నిలబడలేకపోతున్నారు. ఆ వ్యక్తి ఏమనుకుంటుందో, ఆ వ్యక్తి ఏమనుకుంటాడో, నేను దేవుని బిడ్డనని తెలిస్తే, లేకపోతే నేను ఇది త్రాగనని తెలిస్తే, నేను ఇది తిననని అతనికి చెప్పాలంటే ఏమనుకుంటాడో, ఈ ఏమనుకుంటాడో అనే అనుభవము మిమ్మలను భయంకరంగా అన్నిచ్చి వేస్తా ఉన్నది. ప్రభు చెబుతా ఉన్నాడు, మనుషుల వైపు చూడడం మానే, దేవుని వైపు చూడడం ప్రారంభించు. నీ గతమును వదిలే. 2025వ సంవత్సరంలో ఎన్నెన్నో నష్టాలు గుండా వెళ్ళారు, ఎన్నెన్నో ఇబ్బందులు గుండా వెళ్ళారు, సమాధానం లేని పరిస్థితులు గుండా వెళ్ళారు. కానీ 2026వ సంవత్సరంలో ప్రభు మీ కొరకు బహు ఉన్నతమైన, బహు ఘనమైన బహుమతిని దాచిపెట్టాడు. అది మీ సొంతం.